హలో, వెల్కమ్ టు D6. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన గెస్ట్ను, ముఖ్యంగా ఏ సమాజానికి ఉపాధ్యాయుడు అవసరమో, ఏ విద్యార్థి లోకానికి ఉపాధ్యాయుడు అవసరమో, ఎవరి వల్ల ఈ సమాజం విజ్ఞానవంతం వివేకవంతము వైపు నడుస్తుందో, ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఒక విప్లవకాన్ని తయారు చేస్తాడు, ఒక సైంటిస్ట్ను తయారు చేస్తాడు, ఒక డాక్టర్ను తయారు చేస్తాడు, ఒక ఇంజనీర్ని తయారు చేస్తాడు. అసలు ఉపాధ్యాయుడు లేకపోతే ఈ ప్రపంచమే లేదు, ఈ విజ్ఞానమే లేదు, ఈ శాస్త్ర విజ్ఞానమే లేదు. కాబట్టి అట్లాంటి ఉపాధ్యాయ సంఘం యొక్క SC/ST ఉపాధ్యాయ సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా SC/ST అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు ప్రత్యేకంగా ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు కూడా SC/STలకు ప్రత్యేక సంఘం కూడా పెట్టాల్సిన అవసరం ఏర్పడదు. ఉపాధ్యాయుల కోసం వారి ప్రత్యేక సమస్యలు ఏంటి, వాటన్నిటి గురించి ఇవాళ మనం చర్చిద్దాం. మనతో వెంకట్ గారు ఉన్నారు, SC/ST రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. జై భీమ్ సార్. జై పూలే. జై భీమ్. బాగున్నారా? బాగున్నా సార్. అయితే మీరు ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి కదా, మళ్ళీ మన SC/ST అనే ప్రత్యేకంగా ఎందుకు ఉపాధ్యాయ సంఘం పెట్టారు? SC/ST ఉపాధ్యాయ సంఘం అనేది పూలే అంబేద్కర్ భావజాలం పైన కాంశీరాం పని విధానం, ముఖ్యంగా భారత రాజ్యాంగ రక్షణ కోసం, ఫైనల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ ఉపాధ్యాయ సంఘాలు దరిదాపు 56 సంఘాలు ఉన్నాయి. 56 సంఘాలు ఉంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది 2009లో. ఒక ప్రమోషన్స్ రిజర్వేషన్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. జరిగే క్రమంలో మేము అక్కడ 2002లో మేము అపాయింట్మెంట్ అయితే, కొత్తగా మేము ప్రమోషన్ చాలా జరుగుతుంది నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో. జరిగే క్రమంలో SC రిజర్వేషన్లో ఓపెన్లో వచ్చిన SC/STలను ఓపెన్లో పిలుస్తారు, కానీ ఆ సెలక్షన్ ఆఫ్ రిజిస్టర్ దగ్గర SC కోటలు కట్ చేస్తారు. SC కోటలు కట్ చేసేటప్పుడు మేము చాలా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 పోస్టులు ఉంటే 100 పోస్టులు మనకి ఎన్ని రావాలి? 15 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఓపెన్ పోతే మొత్తం కలిసి 20 కావాలి. కానీ ఇటు పెట్టు మళ్ళీ గదే నెట్టేస్తారు. ఇది బాగా గమనించిన మేము, మా సీనియర్స్ పాపం పెద్దవాళ్ళు, మాకు అప్పుడు 2002 కంటే ముందు ఈ అండర్ DS వచ్చేంత వరకు ముందు SCల పర్సంటేజ్ టీచర్ల లేదు. గమనించి మేము టాప్ రాయడంలో కొంత ర్యాష్గా, అప్పుడు యూత్ కాబట్టి మేము ర్యాష్గా వెళ్ళి కొంత బాగా గల్లడ చేసినాం. గల్లాట చేస్తే పిలుచుడేమో ఓపెన్ రిజిస్టర్లో మాత్రం SC కోట కట్ చేస్తాం. దాని మీద బాగా గొడవ అయ్యే క్రమంగా ఏదైతే మేము టైము, టాలెంట్, ట్రెజర్ ఇస్తున్నామో ఈ కమ్యూనిటీ, ఈ ఫెడరేషన్ భావజాలం అని, SC భావజాలము, దళిత భావజాలం, గిరిజన భావజాలం, మీ అందరికి మేమే దిక్సూచులం అని చెప్పుకునే ఈ ఫెడరేషన్స్, ఈ కమ్యూనిస్టు సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు, తీరా మేము పనిచేసే సంఘాలే దాన్ని మేము చేసే ఉద్యమానికి యాంటీగా ఉద్యమం చేసినాయి అక్కడ. అరే మొత్తం SC/STలకు కావాలి, మీకు ప్రమోషన్ రిజర్వేషన్ ఇచ్చి ఎక్కువ, మళ్ళీ ఓపెన్ ఎట్లు ఇస్తారే అక్కడ వాళ్ళకు మాకు కొంత జరిగిందనే. ఇన్ని రోజులు మేము మా సమయాన్ని, మా జ్ఞానాన్ని, మా ఆర్థికాన్ని తీసుకొని మీరు బలపడుతున్నారు. మీరు బలపడి ఎమ్మెల్సీలు అవుతారు. తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రుల దగ్గర, పార్టీల దగ్గర మీరే. మేము ఎందుకైనా సీట్లు వేసే దగ్గరనో, సీటు దగ్గరనో, నీళ్ళు అందించే దగ్గర ఉంటున్నాం. దీన్ని గమనించిన మేము అప్పుడు 2007లోనే SC/ST ఉపాధ్యాయ సంఘం స్టార్ట్ అయింది. యాక్చువల్గా సీనియర్స్ స్టార్ట్ చేశారు. నేను మాచిరెడ్డి మండల అధ్యక్షునిగా 2007లో అయినా. 7లో అయినప్పుడు 7లో అయిన తర్వాత మేము చేసే క్రమంలో అక్కడ మేము ఎట్లా సంఘం అంటే ఆత్మగౌరవం, మన హక్కుల కోసం మనం పోరాటాలి. SC/ST ఉపాధ్యాయ సంఘం చాలామంది అడిగారు, అసలు కులం పేరు మీద SC/ST ఉపాధ్యాయ సంఘం ఏందని అడిగారు. కానీ మేమేమన్నామంటే, మా హక్కుల కోసం మీరు DL కోసం పోరాటం చేస్తారు, PRS కోసం పోరాటం చేస్తారు, కానీ మా రిజర్వేషన్లో జరుగుతున్న అన్యాయాల మీద, ప్రమోషన్ మీద ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం పాంప్లెంట్లో కానీ, వాళ్ళ ఎజెండాలో కానీ, వాళ్ళు చేసే ధర్నా కార్యక్రమంలో ఎక్కడ కూడా ఒక ఎజెండా అంశం అసలే ఉండదు. ఉమ్మడి అంశాల మీద మస్తు పోరాటం చేస్తారు, కానీ SC/STలకు సంబంధించిన అంశాల మీద ఎక్కడ కూడా పోరాటం ఆ డిమాండ్ ఉండదు. ఆ డిమాండ్ కోసం ఇంకా మేము విచిత్రం ఏంటంటే, ఈ అడప్పాస్ అనే పదం వచ్చింది మన ప్రమోషన్ రిజర్వేషన్లు 2003 ఫిబ్రవరి 14 అది వచ్చింది. వచ్చిన తర్వాత మేము చాలా లాస్ అయింది దాని మీద. మేము ఇందిరా పార్క్ దగ్గర 2021లో ఇందిరా పార్క్ దగ్గర
అన్ని ప్రతిపక్షాల నుంచి ధర్నా కార్యక్రమం ఇప్పుడు సీతక్క అసెంబ్లీలో ప్రస్తావన చేసింది అడక్షన్స్ వల్ల చాలా నష్టపోతుంది. ఇప్పటికి కూడా అడక్వసి మీద మనం పోరాటం చేస్తున్నాం కానీ ఏ రోజు కూడా ఏ 56 సంఘాలు ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా ఇవాళ అడక్వసి కోసం కానీ మనకు పోయే ప్రమోషన్ రిజర్వేషన్ నష్టపోతుంది కానీ ఎక్కడ కూడా అడుగులేదు. మొన్న రీసెంట్గా అంతా రెడ్డి సంఘాలే కదా, మొత్తం రెడ్డి సంఘాలు. ఇవాళ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే అందులో ఉన్న మహిళా టీచర్లు కానీ జెంట్స్ కానీ మా సంఘం ఉంది, మేము మా సంఘం చెప్పుకోవాల్సిన ప్రాబ్లం అని 90% టీచర్స్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వైపు వచ్చేసారు. మేము 2022లో వికారాబాద్లో మహాసభలు పెట్టినాం. అక్కడ మనీ పవర్ లేదు, మాకు మ్యాన్ పవర్ లేదు, కానీ అక్కడ 1500 మందితో మహాసభలు పెట్టినాం 2 days. దాంతో ఏమైందంటే ఈ ఆధిపత్య ఉపాధ్యాయ సంఘాలు గమనించి అప్పుడు మన ఎస్సీ ఎస్టీ పదవులు ఇచ్చి స్టార్ట్ చేసింది జిల్లాలో. అది కూడా రాష్ట్రం ఓన్లీ జిల్లాలలో అది కూడా వైస్ ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్ ఇస్తారు. రాను ఏమైతుందంటే మన ప్రత్యేక హక్కుల కోసం మన సంఘమే శరణ్యమైన పరిస్థితి వచ్చింది. మన రీసెంట్గా December 1-2 నాడు కూడా మేము రాష్ట్ర మోహన మహాసభలు కామారెడ్డిలో 2000 మందితో చేసినాం. కాబట్టి వాళ్ళ మేము సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది 2024లో డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగితే మేనేజ్మెంట్ ఆప్షన్ ఫామ్ అని తీసుకోరు. మేనేజ్మెంట్ ఆప్షన్ ఫామ్ అంటే యాక్చువల్గా మనం ఎప్పుడైనా డిఎస్సి రిక్రూట్మెంట్ అప్పుడు సెలక్షన్ అయిన తర్వాత మనం కౌన్సిలింగ్లో ఆప్షన్ పెట్టుకుంటే మనం దేనికి ఎలిజిబుల్ అయితే గవర్నమెంట్ వాడిపోదామా లోకల్ వాడిపోదామా అని అప్పుడు డిసైడ్ అయ్యింది. అప్పుడు అవుతుంది. కానీ ఫస్టే వీళ్ళు పకడ్బందీ కుట్రతోటి ఆధిపత్య వర్గాల అధికారులు మేనేజ్మెంట్ ఆప్షన్ ఫామ్ తీసుకుని ఏం చేసినట్టే కొంతమంది అక్కడ టీచర్లకు కౌన్సిలింగ్ దగ్గర ఏం చేసినట్టే వేరే సంఘాలనే నువ్వు గవర్నమెంట్ పోస్ట్ తీసుకుంటే నీకు తొందర ప్రమోషన్ అవుతుంది మనం డైవర్ట్ చేయడం వల్ల వీళ్ళు గవర్నమెంట్ పోస్టుకు ఆప్షన్ ఫామ్ ఇవ్వడం వల్ల చాలా మంది ఓపెన్లో వచ్చిన మనోళ్ళని తీసుకొని గవర్నమెంట్ లోకల్ బాయ్ల రిజర్వేషన్ పెట్టడం వల్ల ఒక జిల్లాకు 10 నుంచి 12 మంది ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఎస్సీ ఎస్టీలను దేంట్లో మన గవర్నమెంట్ రిజర్వేషన్ పెట్టడం వల్ల మన వాళ్ళు ఒక జిల్లాలో 10 నుంచి 12 మంది నెక్స్ట్ ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ మొత్తం లాస్ అయ్యారు. మరి ఇది జరుగుతుంది. యూటీఎఫ్ మాట్లాడదు, ఎంటీఎఫ్ మాట్లాడదు, ఏ సంఘం కూడా మాట్లాడదు. మళ్ళీ మేమే హైదరాబాద్కి వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేసి మనమందరూ రిప్రజెంట్ చేస్తే ఆ రోజు హైకోర్టులో మేము పోసేస్తే అది తెల్లారి స్టే వచ్చింది. అప్పటికి రిక్రూట్మెంట్ జరిగింది. రాత్రి మొత్తం రిక్రూట్మెంట్ అయిపోయింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకాలం మేము ప్రజాపాలన అంటాడు కదా, మరి ఇప్పుడు ప్రజాపాలనలో మరి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందా ఏమన్నా? అయితే కరెక్ట్ మొన్న మేము ఈ సీఎం గారి దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకుపోయాము. మేము సీఎం పేజ్లో ఇస్తే మళ్ళీ రివ్యూ చేయమని ఇచ్చింది, గవర్నమెంట్ రివ్యూ చేయమని ఇచ్చింది. అన్యాయం జరిగింది ఏంటంటే ఇక డిఎస్సిలో ఉన్న అధికారులే మేజర్గా ఇక్కడనే ఎస్సీ ఎస్టీలు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఇంకొక విషయం చెప్పాల్సుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జియో 55 ఉంటేనేమో ఎస్సీ ఎస్టీలకు కూడా మీరు రిజర్వేషన్లు కరెక్ట్గా మన జనాభాలో అంటే 50%తో పాటు ఓపెన్ కేటగిరీ 32% కూడా వచ్చేటప్పుడు 55 ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే జియో 29 తెచ్చింది. దీన్ని 55 అమెండ్ చేస్తూ జియో 29 తెచ్చేసి ఒకవైపు ఈడబ్ల్యూఎస్ అడాప్ట్ చేసుకున్నారు, మరోవైపు జియో 29 తెచ్చింది. దాంతో ఏమైంది, డిఎస్సిలో ఎస్సీ ఎస్టీలకు 63 మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం రాలే, 53 మార్కులు వచ్చిన ఓసీలకు వచ్చినాయి, ఈవెన్ చివరికి 43 మార్కులు వచ్చిన ఓసీలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు మెరిట్ ప్రతిభావంతులకు కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఈ జియో 29 ద్వారా వచ్చింది. సో దాని మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఖండించారు. అయితే ఈ జియో నెంబర్ 29 అనేది ఈ డిఎస్సీలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. మాకు లేదు. ఆ ప్రస్తావనే మాకు 29 ఇక్కడ కూడా రిక్రూట్మెంట్లో 29 జియో మాకు ఇంప్లిమెంటేషన్ కాదు. యాక్చువల్ అధికారులు కేవలం అక్కడ ఎస్సీ ఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ మేమేమంటున్నామంటే ఫస్ట్ ఎస్సీ ఎస్టీల లిస్ట్ తయారు చేయాలి. ఎస్సీ ఎస్టీ లిస్ట్ ఫస్ట్ ఓపెన్ వచ్చిన మొత్తం లిస్ట్ తయారు చేసిన తర్వాత అప్పుడు రిజర్వేషన్ లిస్ట్ తయారు చేయాలంట.
కానీ నేనైతే విలేజెస్ కదా సార్ ఎస్సీ లో ముందు దాన్ని వీళ్ళను ఓపెన్ ఎలక్షన్ కూడా తీసుకొచ్చి నిలబెడుతుంది. ఇలా పెడుతున్నారు. ఇప్పుడు మేము అందుకే మీకు కూడా ప్రమోషన్ లో జరిగింది అదే. అదే సో ఇది ఈ రిక్రూట్మెంట్ లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ ఇది రాను ఏమైతుందంటే ఏమైతుందంటే ప్రమోషన్ లో రిక్రూట్మెంట్ లో కూడా పాకిపోయింది ఒక వైరస్ లాగా. చాలా అందుకే నేను ఏమంటానంటే ఎస్సీ ఎస్టీల తరఫున ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఉంటుంటే ఈ అంశాలను బలంగా లేవు, కానీ ఎవరు లేరు కదా. మరి దానికి సంబంధించి మీరు ఎందుకు ఎస్సీ ఎస్టీల తరఫున నిలబడకూడదు ఎమ్మెల్సీలుగా? ఈసారి ఇప్పుడు అక్కడ టీచర్ ఎమ్మెల్సీ రాబోతున్నారు, ఇక్కడ నిజామాబాద్ లో, ఇక్కడ వరంగల్ నుండి కూడా నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మం రాబోతున్నది కదా. మరి ఈసారి ఎస్సీ ఎస్టీల పాత్ర ఈ ఉంటే రేపు అసెంబ్లీలో మాట్లాడతారు కదా, ఎవరైనా బలమైన వాళ్ళు కనుక గెలిపిస్తే మీరు, మరి మీరు నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నా? అయితే సార్ మేము లాస్ట్ టైం మేము ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మారంపల్లి లక్ష్మీనారాయణ నిలబెట్టాం. అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం మేము. మంచి పర్ఫార్మెన్స్ అంటే మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అప్పటికి ఇంకా సంఘం ఎస్టాబ్లిష్ పూర్తి స్థాయిలో కాకుండా ఒక ఎమ్మెల్సీ తీసుకుపోవడం వల్ల సంఘం అనేది అన్ని జిల్లాలకు పాకింది. ఒక అద్భుతమైన ప్రతిభ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇప్పుడు కూడా యాక్చువల్గా మేము ఎస్సీ ఎస్టీలకు నాదే పేపర్కి వచ్చింది ఎమ్మెల్సీ కాంటెస్టింగ్ లో ఉమ్మడి కరీంనగర్. కానీ మనకున్న కొన్ని ఆర్థిక పరిస్థితులు, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఫస్ట్ రాజీనామా చేయాలని ఒకటి ఉంది కాబట్టి దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో మేము ముందు రాజీనామా చేయాలి. టీచర్ అది ఉంది, అయితే యూనివర్సిటీ లేదు, మాకుంది. అయితే ఫస్ట్ ఇంతకు ముందు మాకు ఉన్న సమాచారం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రాజీనామా చేయకుండా అది ఎక్కడ కనిపిస్తుంది, ప్రయత్నాలు చేస్తున్నాం. మేమేమంటున్నామంటే భావస్వారూప్యం ఉన్న ఫస్ట్ మాకు ఏ సంఘం అని కాదు, ఎస్సీలు ఎస్టీలు ఎవరు నిలబడ్డా వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధం. అందుకే ఇప్పటిదాకా మేము అన్ని సంఘాలు కూడా చాలా వరకు వాటిని క్యాండిడేట్ అనౌన్స్ చేసారు, మద్దతు అనౌన్స్ చేసారు. కానీ ఇప్పటికి కూడా ఇవాళ నేనేమంటున్నానంటే అసలు మిగతా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మిగతా సంఘాలు చేసే బీసీలు ఎస్సీలు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ నల్గొండ చూసుకోండి, ఉమ్మడి వరంగల్ ఖమ్మం చూసుకోండి, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, అలుగుపల్లి నర్సారెడ్డి, తర్వాత నిజామాబాద్ కుమ్మడి కరీంనగర్ కత్తే వంగ మహేందర్ రెడ్డి, తర్వాత రఘోత్తమ్ రెడ్డి, ఇంకో రెడ్డి, మొత్తం అగ్రవర్ణాలే మొత్తం మొత్తం చేస్తున్నారు. మేమేమంటున్నామంటే మీరు అందులో ఉన్నా సరే కానీ మనోళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరితో ఓటు మాత్రం మన వాళ్ళకి వేయండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నేను D6 న్యూస్ ఛానల్ నుంచి అందరికీ టీచర్లకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చెప్తాను. ఎందుకంటే మన ఓట్ల అధికారం ఉన్నాయి. ఇవాళ మనం అనుకుంటే వాళ్ళని మన టైము. ఇప్పుడు మీకు రెడ్లకు అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి? అసలు మొత్తం ఓవరాల్ గా రెడ్లకు జనాభా ఎంత, వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? మన మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఏదో కొన్ని లెక్కలు చెప్పారు. అయితే మనమేమంటున్నాం సార్, మన వాళ్ళు తొందరగా ఏమవుతుందంటే మనం ఇప్పుడు మేము చెప్తున్నాం, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎక్కడ సమస్య వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం దగ్గర కత్తారు అంటే అందరూ అంటే మళ్ళీ సమస్య వచ్చిన మేము మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నరహరి అనే ఒక వ్యక్తి మహబూబ్నగర్లో హత్య చేయబడ్డాడు, టీచర్. ఆయనకుండా ఏ గొడవలో కానీ ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా స్పందించలేదు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం లేదు అక్కడికి. మేడ్చల్లో కవిత అనే ఒక లేడీ మీద అదే స్కూల్లో టీచర్లు దాడి చేశారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఏమైంది? అంటే రకరకాల సమస్యలు, ఏ సమస్యలు వచ్చినా ఇవాళ కౌన్సిలింగ్ లో కూడా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మొన్న మేము లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ జరిగింది సార్. లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ అంటే ఏమంటే మన డిఎస్సీలో అంటే ప్రమోషన్ లో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ అంటే ఫస్ట్ ఒక 3 సబ్జెక్టులకు ఎలిజిబుల్ ఉంది. మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. నేను ఏం చేసిన ఒక ఫిజిక్స్ తీసుకున్నా, ఎస్సీ క్యాండిడేట్ గా 2 వేకెన్సీ ఏర్పడ్డాయి. అవి ఏ పోల పోస్టులు ఎస్సీల పోస్టులు. ఎవరికి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎస్సీ. వీళ్ళు కుట్రమని ఏం చేశారంటే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి ఓసీలకి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అడ్డుకొని దాన్ని రిప్రజెంటేషన్ చేయడం వల్ల జిల్లాలల్లో చాలా మందికి అసలు మేము ఎలిజిబుల్ ఇంకో 10 ఏళ్ళ దాకా మాకు ప్రమోషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా అందరికి ప్రమోషన్ ఇప్పించింది ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం. వెరీ గుడ్ సార్ ఇప్పుడు కామారెడ్డి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. కామారెడ్డిలో ఫస్ట్ లిస్ట్ పెట్టినప్పుడు 11 మంది పేర్లు ఉండే. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ రిప్రజెంట్ చేసి దాంట్లో సీతక్క మనకు చాలా హెల్ప్ చేసింది ఈ విషయంలో. చేస్తే ఫస్ట్ లిస్ట్ లో 11 మంది ఉంటే
లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ మళ్ళీ మన వాళ్ళతో తయారు చేస్తే 41 మందికి వచ్చినాయి సార్. బాబా ఎంత తేడా చూడండి. 11 మంది 31 మందికి ఎక్సెస్ ప్రమోషన్ వచ్చినాయి. అంటే నేను ఎగ్జాంపుల్ మా మిస్సెస్ సోషల్ స్టడీస్ మా మిస్సెస్ వాళ్ళ సీతక్క కనుక ఆమె కనుక ఎమ్మెల్యే కనుక లేకపోతే అవి వచ్చేటి ఆమె ఏంటి పరిస్థితి చెప్పడం వల్ల ఆమె కొంత ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల మనకు ప్రమోషన్లు వచ్చినాయి. అంటే ఎక్కడ పనిచేసిన మన వాళ్ళు సరే మొత్తం చేయకుండా నేను తిరుగుతున్న క్రమంలో మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన వాళ్ళ ఫీలింగ్ కొద్దిగా కనిపిస్తుంది. అక్కడ హెల్ప్ చేయాలి, మనలోకి వేయాలి, మనలోకి ఆదుకుంటూ. కానీ ఇంకా మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. టీచర్లుగా అన్ని తెలుసు, మళ్ళీ మన వాళ్ళకు అన్ని తెలుసు, కనపడి చేయరు, బయటకు రాదు, ఎక్స్పోజ్ కాదు. మనలో చేస్తున్నారు. ఇవాళ నేనేమంటున్నా, ఇదే 41 మంది కామారెడ్డిలో కానీ ఇంకా జిల్లాల వారిగా ఈ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ కనుక ఇప్పించి బెనిఫిట్ కూడా వేరే సంఘాలు ఇప్పిస్తే వాళ్ళ పాలాభిషేకాలు చేస్తారు, వాళ్ళకి దండలు చేస్తారు, సన్మానాలు చేస్తారు. మనం మాత్రం చేయరు. చేసిన తర్వాత మన వాళ్ళు చేసిన కృతజ్ఞతలు అది కూడా లేదు అంటే అందరు లేదు మన. ఇంకోటి ఏంటంటే మరి ఇవన్నీ మిగతా సంఘాలకు తెలివయా, ఈ అన్యాయం జరుగుతున్నది మిగతా సంఘాలకు తెలివయా. ఇవాళ మేము రాష్ట్రంగా మొట్టమొదటిసారిగా సావిత్రిబాయి పూలేను ప్రతి టీచర్ దగ్గర తీసుకుపోవాలి. మొట్టమొదటిసారిగా మాచారెడ్డి మండలంలో ఎంఆర్ఎస్ ముందు సావిత్రిబాయి పూలే జ్యోతిబాయి పూలే విగ్రహాలు అక్కడ నుంచి రాష్ట్రంలో అంతకుముందు సత్యానంద రెడ్డితో రాష్ట్రంలో రాష్ట్ర ఉత్సవాలు చేసినాం. లాస్ట్ ఇయర్ సీతక్కతో ఒక 150 మందికి. అంటే వాళ్ళు ఎస్సీ ఉపాధ్యాయ సంఘం ఏం చేస్తుంది, మీకు ఎందుకు అవసరం అంటే ఎస్సీ ఉపాధ్యాయ సంఘం ఎస్సీ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఆత్మగౌరవం అయిపోయింది, సెల్ఫ్ రెస్పెక్ట్ అయిపోయింది. మా సంఘం ఉంది, ఇది మాది. బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర పరిచయం చేస్తుంది, ఒక పూలే చరిత్ర పరిచయం చేస్తుంది, సావిత్రిబాయి పూలే. ఇంకోటి సార్, ఇవాళ మేమేమంటున్నామంటే చాలా వరకు నాట్ ఓన్లీ ఎస్సీ ఉపాధ్యాయ సంఘం ఎస్సీల మీదే కాదు, ఎస్సీ టీచర్లే కాదు, ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటారు కషరావుపేట ఎస్ఐ ఖమ్మం జిల్లా. మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి న్యూస్ పేపర్ తిరిగేయండి. ఎస్సీ ఉపాధ్యాయ సంఘం నిరసన కార్యక్రమం మొట్టమొదటిసారి ఎస్సీ ఉపాధ్యాయ సంఘం తీసుకున్న తర్వాతనే అదేంది. రెండోది మల్లికార్జున అని కోటగిరిలో ఒక స్కూల్ టీచర్ మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దాడి చేసి, అప్పుడు రెంజల్ రాజేష్ తర్వాత ఈయన పేరు ఏం పేరు నాస్తిక ఉద్యమం నరేష్ ఇష్యూ చాలా హాట్ ఉంది. ఆ మూమెంట్లో మల్లికార్జున ఇష్యూ బయటకు తేవడానికి ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఎంఆర్పిఎస్ సంఘాలు, మిగతా సంఘాలు అన్ని సైలెన్స్ ఉంటే ఎస్సీ ఉపాధ్యాయ సంఘం తెల్లారే నిజామాబాద్ కలెక్టర్ కూడా ధర్నా చేసి ఆ ధర్నాలో మిగతా సంఘాలను ఎండగట్టడం వల్ల ఇమ్మీడియట్గా తెల్లారి నుంచి అది నేషనల్ ఇష్యూ. అప్పుడు కమ్యూనిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు దాన్ని టేకప్ చేసి మొట్టమొదటిసారిగా మన మల్లికార్జున ఇష్యూ బయటకు తీసుకొచ్చింది ఎస్సీ ఉపాధ్యాయ సంఘం టీచర్. లేకపోతే ఏమైంది అసలు అక్కడ ఏం జరిగిందంటే ఆయన పాఠాలు చెప్తున్నాడు. పాఠాలు చెప్పే క్రమంలో ఏదో సంథింగ్ అరే పూజలు చేస్తే చదువురారా, చదువు ఏదో అన్నాడు. శాస్త్రీయ మాట్లాడడం వల్ల ఏమైంది, దాన్ని వాళ్ళు ఆయన ఒకసారి చెందపోయాడు, వాళ్ళ దగ్గర చెందపోయాడు, ఆయన దగ్గర ఏదో సంథింగ్ నేను ఇయ్యాను. దాన్ని కక్ష పెట్టుకొని ఆయన మీద ఒక యాంటీ హిందూయిజం చేస్తే అక్కడ అడ్డుకోగలం. మేము ఏ మతానికి వ్యతిరేకంగా సార్, దళితులంతా ఆదిందులు, మనమంతా ఆదిందులు, ఈ దేశం మనది, మనం ఎందుకు హిందువులు కానటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళు కదా హిందువులు కాదు, వాళ్ళు హైందవులు, వాళ్ళు ఆర్యులు. కానీ ఒరిజినల్ హిందువులో మనము శివుడు మనవాడు, మొత్తం ఆది దేవతలంతా మనోళ్ళు, మనం కదా ఒరిజినల్ హిందువుల మీ దేశంలో. ఇంకోటి సార్, ఎస్సీ ఉపాధ్యాయ సంఘం ఇంకా ప్రధానమైన లక్ష్యం ఏంటంటే పాఠశాలలో సైన్స్ టెంపర్ తగ్గించే ప్రయత్నం చేస్తారు. పాఠశాలల్లో మతం ఇన్వాల్వ్ అవుతుంది, రకరకాల కారణాలు మనం కొన్ని అనలేము. కానీ అక్కడ మేము పాఠశాలల్లో సైన్స్ టెంపర్ పెంచడానికి మన ప్రయత్నం, వాస్తవిక పునాదుల మీద విద్య జరగాలని మేము హేతువాదం. రాజ్యాంగానికి మేము రాజ్యాంగం నమ్ముకున్నాం కాబట్టి రాజ్యాంగం ఆర్టికల్ 51 క్లాస్ ఏ ప్రకారంగా శాస్త్రీయ విద్యా విధానాన్ని బోధించాలని చెప్తుంది కదా. మేము కూడా ఏమంటామంటే పాఠశాలల్లో కూడా మేము ఈ దేశంలో వాస్తవ విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తాం. మా మూఢనమ్మకాలు సరే ఆ రాజ్యాంగం ఏంటి? ఇదే రాజ్యాంగము ఆర్టికల్ 51 ప్రాథమిక విధులలో చెప్తున్నది సైంటిఫిక్ టెంపర్ను పెంచండి. సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్,
ప్రతి విద్యావంతుడు ఉపాధ్యాయుడు సైంటిఫిక్ టెంపర్ ను బోధించాలి అని చెప్పేసి ఫండమెంటల్ డ్యూటీలో చెప్తుంది. మరి అటువంటిప్పుడు రాజ్యాంగమే చెప్తున్నప్పుడు మీరు చెప్తుంది రాజ్యాంగంలో ఉన్నదాన్నే కదా చెప్తున్నారు. మరి అది తప్పట్లేదు. మేము తప్పనుకుంటే మేము ఎవరు అడ్డుకున్నా ఎవరు అడ్డుకోకపోయినా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈ దేశంలో హేతువాద దృక్పథాన్ని సైంటిఫిక్ టెంపర్ను పాఠశాలలో ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఉపాధ్యాయ సంఘానికి వస్తే సార్, మేము యాక్చువల్గా 2007లో ప్రెసిడెంట్ అయినప్పుడు నాతోటి ప్రవీణ్ నాయక్ అనే ఒక తమ్ముడు ఉండే. ఆ ప్రవీణ్ నాయక్ మేమంతా కలిసి అద్భుతంగా ఇవాళ జిల్లాలలో 33 జిల్లాల సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 2007లో కొద్దిగా డిస్టర్బెన్స్, 2018లో నేను వ్యవస్థాపక అధ్యక్షుడిగా స్టార్ట్ చేసి ఇప్పుడు 3వసారి కంటిన్యూగా 33 జిల్లాలో కమిటీలు ఉన్నాయి. అందుకే మొన్న చాలా మంది ఏమైందంటే మేము మహాసభలు పెట్టే క్రమంలో కూడా అసలు మహాసభలు గీలు పెడితే జనాలు వస్తారా అని చాలా మంది ఇట్లా చూసిరు. కానీ అందరు అబ్రపోయేటట్టు అసలు ఒక రాజకీయ పార్టీ చేయనంత గొప్పగా మహాసభలు పెట్టినాం. ఆ మహాసభలలో ఏం చెప్పినామంటే రాబోయే ఎమ్మెల్యే సెలక్షన్లో మా పాత్ర గణనీయంగా ఉంటుంది, మా పాత్రనే కీలకం. మేము ఉమ్మడి కరీంనగర్లో మాత్రం అద్భుతంగా అసలు యాక్చువల్గా సార్ ఇవాళ రాష్ట్రంలో 56 సంఘాలు, ఒక 10 సంఘాలకు 4-5 సంఘాలకు కూడా జిల్లా కమిటీలు సరిగా లేవు, రాష్ట్ర కమిటీ సరిగా లేదు, అకౌంట్ లేదు, స్టేట్మెంట్ లేవు. మాకు జిల్లా కమిటీలు ఉన్నాయి, మండలాల కమిటీలు ఉన్నాయి, మెంబర్షిప్ ఉంది, అంతా ఉంది మాకు ఎస్సీ ఉపాధ్యాయ. గ్రేట్. మరి మీరు ఆ మిగతా సంఘాలతో పోల్చుకోండి. నేను చెప్తున్నా ఇప్పటికి 56 సంఘాలలో చాలా సంఘాలకు అంటే నేను ఇది వ్యతిరేకిస్తున్నాను లేకపోతే ఇంకోటి వాస్తవం చెప్తున్నా. మాకు జిల్లా కమిటీలు ఉన్నాయి, మాకు మండల కమిటీలు ఉన్నాయి, మాకు మెంబర్షిప్ ఉంది. మేము ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఈ రెడ్లందరూ ప్రకటించారు కదా ఎమ్మెల్సీగా. మరి ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని ఈ రెడ్ల సంఘాలు ఎందుకంటే భావిస్తలేవు? అసలు సార్ నీకు ఎమ్మెల్సీకి అవకాశం పక్కన పెట్టండి. మీరు 33 జిల్లాలల్లో పిఆర్టీలో కానీ ఇంకో సంఘాలు కానీ ఒక ఎస్సీలో ఒక ఎస్టీలో ప్రెసిడెంట్ దించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాదు నువ్వు ఎమ్మెల్సీ సంగతి పక్కన. ఇప్పుడు మీరు ఈ 33 జిల్లాలల్లో ఏ ఒక్క జిల్లాలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ ప్రెసిడెంట్ ఉన్నట్టు ఈ సంఘాలలో చూపించండి. అటువంటిప్పుడు మీరు ఇప్పుడు 93% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 7% వాళ్ళు. మరి 93% వర్సెస్ 7 ఉద్యమాన్ని మనం ఇప్పుడు మన ఈ సగం రెడ్డి అయిన మల్లన్న ఇప్పుడు ఆయన 4th ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. ఏది 4200 ఏదో దాని 4200 కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళ ఎవరి 4200 జనాభా ఉంది వెలమూల అని చెప్పి ఏదో స్టార్ట్ చేసిండు. అప్పుడు అన్నాడు, నేనేమంటానంటే 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల టీచర్లతో ఒకటైతే ఈ 7% ఉన్న రెడ్లు కానీ కమ్మోళ్ళు కానీ వెలమలు కానీ వీళ్ళు ఎక్కడైనా ఎమ్మెల్సీగా వెళ్తారా? మరి అటువంటిప్పుడు మల్లన్న లాంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లాగైనా ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయిండు, మరి టీచర్ ఎమ్మెల్సీలో ఒక ఎస్సీ ఎస్టీకి సపోర్ట్ చేయాలి కదా. తప్పకుండా సార్. ఇప్పుడు అక్కడ కూడా ఒక బీసీకి ఒక ఎస్టీకి ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఆడ 3 ఉన్నాయి ఎమ్మెల్సీలు. అవునా? అక్కడ ఒకటి, అక్కడ గ్రాడ్యుయేట్స్ ఒకటి, ఇది ఒకటి, ఇది 2 ఉన్నాయి. సో అక్కడ ఒక ఇప్పుడు ఆల్రెడీ ఒక బీసీ ఉన్నాడు, తర్వాత ఒక ఎస్సీకి ఇచ్చి అక్కడ ఒక ఎస్టీకి ఒక మైనార్టీకో లేదంటే అక్కడ ఒక ఎస్సీకి ఇచ్చి సపోర్ట్ ఒక మైనార్టీ కూడా ఇచ్చి చేసుకుంటే 4 వీళ్ళకెళ్తారు కదా. వర్గాలు 90% మనం యూనిటీ కానంత వరకు మనం బలం కలిపినంత ఎదుటోడు మన వైపు చూడాడు సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ అంటే ఎస్సీకి వేరే ప్రాబ్లం, ఎస్సీ మాలకు వేరే ప్రాబ్లం ఉండదు ఉద్యోగంకి, ఎస్టీకి వేరే ప్రాబ్లం ఉండదు, ఎస్సీ మాలకు వేరే ప్రాబ్లం ఉండదు ఉద్యోగానికి. ఉద్యోగులు ఉండే ఉద్యోగాలలో ఉండే ఎస్సీలందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే రోస్టరు, అదే ప్రమోషను, అదే. ఇప్పుడు సార్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలా, మన మెంటల్లీ అన్టచబిలిటీ నేనేమంటున్నా కదా, అందుకే నేను ఈ వర్గీకరణ ఉద్యమంలో కూడా ఇదే చెప్తున్నాను. నేనేం చెప్తున్నా అంటే వీఆర్ అన్టచబుల్స్. మనకు ఇవాళ రిజర్వేషన్ వచ్చింది, మనం అంటరాని కులాలుగా వచ్చింది. అంటరాని కులాలుగా ఉన్న వాళ్ళంతా కూడా మనమంతా ఒక్కటే, వాళ్ళ మాలైనా మాదిగైనా మిగతా కులాలైనా ఒకటే. కాబట్టి ఈ ఒకటైన కులాలని ఇవాళ వేరువేరుగా చూడడం అనే దాన్ని ఏదైతే ఉందో అది తప్పంటున్నాం. ఇప్పుడు ఎందుకు అంటున్నా అన్నమాట అంటే టీచర్గా మీరు ఉన్నారు కాబట్టి అసలు మాల అయినా మాదిగ అయినా ఉపకులమైన తెలంగాణలో వెనకబడిన బాగా, ఆంధ్రలో మాల మాదిగ ఉపకులాలతో పోల్చుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఉద్యమం వచ్చింది ఆంధ్రలో ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా వచ్చింది. మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మీద కొట్టేస్తున్నాయి. ఇవాళ సేమ్ ప్రిన్సిపల్, ఇదే ప్రిన్సిపల్. ఇవి జేబీ రాదంటే ఆయన ఎవరండి? కాకి మాధవ్ ఎవరండి? ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న దానకిషోర్ ఎవరండి? లేకపోతే రాహుల్ బొజ్జా ఎవరండి?
వీళ్ళందరూ ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరైతే దళితుల పేర్ల మీద ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేదంటే ఇంకా ప్రముఖులు కానీ, నిన్నగాక మన కృష్ణప్రసాద్ అంటోడు వరంగల్ ఎంపీ కోసం ట్రై చేసిండు, తర్వాత ఇక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కోసం ట్రై చేసిండు, పోయి ఇక్కడ బాపట్ల ఎంపీ అయింది ఆంధ్రోడు. అవునా కదా? అంటే ఇవాళ మాదిగల పేరు మీద, ఆయన మాదిగల పేరు మీద ఇక్కడ దుబ్బాలని చూసిండు, ఇక్కడ రావాల్సిన తెలంగాణ మాదిగలకు అవకాశం ఆయన కూడా చేసే ప్రయత్నం చేసిండు, చివరికి పోయి ఆడ కొట్టేసుకున్నాడు. అంటే చూడండి మీరు, అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా తెలంగాణ మాదిగలను కానీ, తెలంగాణ మాలల్ని కానీ, తెలంగాణ ఉపకులాలను కానీ వాళ్ళ అవకాశాలు కొట్టేసి ఆంధ్రోళ్ళు ఇక్కడ ఈ రోజు వరకు కూడా మీకు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ తెలంగాణ మాలలు లేరు, మాదిగల ఉపకులాలు అయితే అసలు లేరు. ఎందుకు లేరు? అక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్ కారణం కాబట్టి 100 ఏళ్ళు మనకంటే మాదిగలు కానీ మాలలు కానీ ఉపకులాలు కానీ అడ్వాన్స్ ఉన్నారు. సో వాళ్ళతో కాంపిటీషన్ లేకనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే వాళ్ళందరూ వచ్చి మన అవకాశాలు కొట్టేసి వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితిని ఇవాళ మన తెలంగాణ మాలల మీద, తెలంగాణ ఉపకులాలు, తెలంగాణ మాలలు, తెలంగాణ మాదిగలు వీళ్ళు ఎవ్వరు కూడా శత్రువులు కాదు. కానీ ఇక్కడ మనం మాదిగల పంచాయతీ పెట్టుకొని ఈ తెలంగాణలో ఇవాళ మనకు ఉన్న చిన్న అవకాశాలే తక్కువ, 15% అవకాశం. ఆ ఉన్న 15% అవకాశాల్లో కూడా నీకు నాకు రాకుండా మాదిగకు రాకుండా మాలకు రాకుండా కొట్లాడుకుంటే చివరికి ఎవరు కొట్టుకోపోతున్నావు? ప్రమోషన్ వాళ్ళే కొట్టుకోపోతున్నా. నేను కొట్లాడుకుంటే ఎస్సీలు కొట్లాడుకుంటాడా? ఎవరు కొట్టుకోపోతారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఎవరు కొట్టుకోపోతారు? లాస్ట్కు మనతో కలిసి ఉండకపోతే వాడు కొట్టుకోపోతాడు. కాబట్టి ఇవాళ ఉమ్మడిగా ఉంటూ మన అవకాశాన్ని మనం అనుభవించుకుంటూ మనకు రావాల్సిన వాటా సంపాదించుకుంటూ మనం ఉమ్మడి అంటరాలం కాబట్టి మనము ఒకటి కాబట్టి మనం ఉమ్మడిగా కొట్లాడకూడదు, ఎందుకు ఉమ్మడిగా వారితో పంచుకోకూడదు రిజర్వేషన్? అవును సార్. అయితే సార్ నేనేమంటే నేను కొన్ని అంశాలు యాజ్ ఏ నేను టీచర్ ఎస్ఎస్ ఉపాధ్యాయ సంఘంలో అందరూ ఉంటారు కాబట్టి కొన్ని అంశాల జోలిపోకుండా ఉమ్మడి అంశాలను ఉమ్మడిగానే పోరాటం చేయాలి. నేను అనేది కూడా అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అదే మాట్లాడారు, దళితులు రిజర్వేషన్ సమస్య ఉమ్మడిదే, మాలైనా మాదిగైనా గదే ప్రమోషన్ గదే అపాయింట్మెంట్, అవునా కదా? గదే రిటైర్మెంట్, బెనిఫిట్స్ గవే వస్తాయి. కాబట్టి ఇక్కడ పంచాయతీకు నీకైనా జరిగినప్పుడు నేను కొట్టాడాలి, నాకైనా జరుగుతుంది నువ్వు కొట్టాడాలి. ఇది కదా కావాల్సింది మనకంటే సార్. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు జిల్లాలలో మన వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసినాం అనుకో, 10 సార్లు ఫోన్ చేసినా అదే మిగతా వాళ్ళు మీటింగ్ పెట్టారు అంటే మన వాళ్ళకి ఇంకా మన టీచర్లు చదువుకున్న వాళ్ళు కూడా మన సమాజంలో జరుగుతున్న అన్యాయంపై కళ్ళ ముందర జరుగుతున్న అన్యాయం అని తెలిసి కూడా ఎడ్యుకేటెడ్స్ చాలా మంది దూరం ఉంటారు. ఇది చాలా నష్టం. ఎందుకు జరుగుతుంది ఆ విషయం? మన మైండ్ సెట్, నువ్వు ఇంత ఎప్పుడు నేను కోటేసుకున్నా, అవునా? నువ్వు కోటేసుకోలేదు, నువ్వు టీచర్ నేను ప్రొఫెసర్ని, అవునా? కానీ మన మైండ్ సెట్ ఏం తెలుసా? ఇద్దరిది బానిసత్వ మైండ్ సెట్, ఇద్దరి బానిసత్వ మైండ్ సెట్ ఉంది కాబట్టి రెడ్డోడు మాత్రమే అసలు 2000 ఓట్లు లేని రెడ్డోడు ప్రతిసారి ఎట్లా ఎమ్మెల్సీ అవుతారండి? ఇప్పుడు కనీసం మనకు ఇప్పుడు మీకు ఒకవేళ మన ఓట్లు ఎన్ని ఉంటాయి? ఎస్సీ ఓట్లు 15+18+ ఎస్టీలో 10%, 28% మన ఓట్ బ్యాంక్ ఉంటే ఆఫ్టర్ ఆల్ 4% లేనోడు రెడ్డోడు ఎట్లా వెళ్తాడు? ఎప్పుడు గెలుస్తాడు? మనం ఇప్పుడే కాదు, మనల్ని విభజించి వాడు పాలిస్తాడు కదా. అవునవును. ఇప్పుడు రెండోసారి ఇప్పుడు మన వల్ల కూడా నేను ఏమంటున్నాను సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ గాలి మీద కుమార్ సార్ ఉన్నాడు. సారు నాకు వ్యక్తిగతంగా ఏదైనా ఉండొచ్చు, సారు ఒక అసెంబ్లీలో లేకపోతే మండలిలో ఉంటే వెంకటకి ప్రత్యేకంగా నేను చేయకపోవచ్చు, నాకు పడకపోవచ్చు, కానీ నీ జాతికి వేయాలని మాత్రం నేనేమంటే మన వాళ్ళని ఎదుగురిద్దాం, ప్రతి ఒక్కరు మన వాళ్ళని ఎదుగురిద్దాం. ఎదుగరిస్తే ఏమంటే ప్రత్యక్షంగా వినోద్ కుమార్ సార్ వెంకటకు రైవేన్స్ ఉంటే వెంకట్ చేయకపోవచ్చు, వెంకట్ పక్కకు పెట్టచ్చు, వెంకటకు ఒక్కడు దూరం పట్టి వెంకట ఎట్టిన పడుతుంది. కానీ అసెంబ్లీలో మండలి ఉంటుంది యావత్ మీరు ఒక వెంకటి పక్క పెడితే 99 మంది దళితుల కోసం ఆలోచిస్తారు, ఎస్టీల కోసం ఆలోచిస్తారు కదా, బీసీల కోసం ఆలోచిస్తారు కదా, ఎంబీసీ కోసం ఆలోచిస్తారు కదా. నేనేమంటే ఎదుగరిద్దాం అంటున్నాను. అదే అంటున్నాను నేను. ఇవాళ నేను D6 ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులారా, బీసీ ఉపాధ్యాయులారా, మైనార్టీ ఉపాధ్యాయులారా, మనం 93% ఉన్నారు, వాళ్ళు 7% ఉన్నారు. వాళ్ళు ఎట్లా గెలుస్తారు? చదువుకున్న మనం అమ్ముడు పోకపోతే, ఓట్లు మనం అమ్ముకోకపోతే, మనం వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనే విషయాన్ని దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, అట్లాగే పూలే వారసులుగా ఇవాళ మనం మైనార్టీ సోదరులైనా, దళితులైనా, ఇవాళ బీసీలైనా మనమంతా పీడితులము, బాధితులము, ఈ అగ్రవర్ణాల ఆధిపత్యం కింద నలిగిపోతున్న వాళ్ళము, మనల్ని విభజించి పాలిస్తున్నారు. వెంకట్ లాంటి వాళ్ళ మాటలు విందాము. ఎస్సీ ఎస్టీలు ప్లస్ బీసీ మైనార్టీ ఉపాధ్యాయులు అంతా కూడా ఒక్కటైదాము. ఈసారి
మన వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నికలు చేస్తేనే నిర్ణయం అనేది అక్కడ జరుగుతుంది. అసెంబ్లీలో నిర్ణయాలు జరుగుతాయి, చట్టం జరుగుతుంది. అక్కడ గట్టిగా మాట్లాడే నాయకుడు అక్కడ ఉంటే మీకు అవకాశాలు వస్తాయి. ఇప్పుడు సీతక్క ఎగ్జాంపుల్ చెప్పాడు. సీతక్క గారు మాట్లాడకపోతే 31 అవకాశాలు ప్రమోషన్లు వచ్చేటియా? ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఉండదు కాబట్టి సీతక్క చేయగలిగింది, లేకపోతే చేసేవాళ్ళు కాదు కదా. సో ఆ ప్లేస్ లో ఇంకా సీతక్క ఇంకా అగ్రవర్ణ ప్రభుత్వంలో ఉంది. కానీ స్వతంత్రంగా రేపు వెంకటి గెలిచినా, లేకపోతే నారాయణ పోటీ చేసి గెలిచినా, ఇంకెవరైనా గెలిచినా, అంటే అంబేద్కర్ పూలే ఉన్న వాళ్ళు గెలిస్తే అద్భుతంగా మాట్లాడగలరు, అద్భుతంగా కొట్లాడగలరు, కలెక్టర్ని నిలదీయగలరు, మీ ఎడ్యుకేషన్ సెక్రటరీని నిలదీయగలరు, ప్రతి ఒక్కరు నిలదీయగలరు. అది నిలదీసే దమ్ము ఒక లీడర్కే ఉంటుంది, ఒక ఎమ్మెల్సీకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాల్సిందిగా నేను ఇక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా మనకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు రేపు భవిష్యత్తులో ఈ మొత్తం, అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు, ఏం చెప్పాడంటే చదువుకున్న సమాజం నన్ను మోసం చేసింది కాబట్టి చేస్తూనే ఉంది. కాబట్టి చదువుకున్న సమాజం ఎంత ఉంది? మాట 5% ఉంటుంది మన జనాభా, దళిత జనాభా. 95% పేదరికంలోనే ఉన్నారు, అవిద్యలోనే ఉన్నారు. ఈ 95% ప్రజలు విముక్తి కావాలంటే లీడర్స్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కావాలి. రాజకీయ అధికారం మాస్టర్కి అని చెప్పాడు అంబేద్కర్. సో ఈ 95% ప్రజల కోసం కొట్లాడే రాజకీయ నాయకత్వాన్ని బలపడదామా, లేదా మన కడుపు, మన పొట్ట, మన పిల్లల, మన ప్రమోషన్, మన ఎవరిలో చూసుకుందామా? ఆ దిశగా ఏమైనా అడుగులు వేయడానికి మీరిచ్చే, అంటే ఒక ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘంగా మీరు అంటే గ్రామాలు, ఇప్పుడు మనం ఎక్కడో ఊరుకు దూరంగా ఉన్నాం, చదువు అనే ఒక ఉమ్మడి పండు రిజర్వేషన్ అనేది ఉమ్మడి ఒక ఫలం, అది మనం అందుకోగలిగినాం. అందుకున్నామంటే దాంట్లో అందరి బాగా ఉందన్నట్టు. మనం ఆ అందుకున్న పండును అందరికి పంచాల్సిన బాధ్యత ఉద్యోగస్తులుగా, ఎడ్యుకేటర్స్ మనం మన కంపల్సరీ. నేనేమంటున్నానంటే వీళ్ళ చాలా మంది ఉద్యోగాలకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా అసలు నాకు సంబంధం లేదని కాదు, నీ సమాజాన్ని బయటకు తీయవలసిన సమాజం ఉంది. ఇంకోటి సార్, మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఎమ్మెల్సీలు కానీ 90%, ఆ ఎమ్మెల్యేలు ఎవరు కావాలని నేను కోరుకుంటున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు పునికి పూచుకున్న వాళ్ళు, నా సమాజానికి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు కావాలి తప్ప మళ్ళీ మన వాళ్ళ సిద్ధాంతాలు మోసిన వాళ్ళు వస్తే అది చాలా చాలా ప్రమాదం. వాళ్ళకంటే వీళ్ళతో ఎక్కువ ప్రమాదం, చాలా ప్రమాదం. ఇలా ఏమంటే ఇలా అంబేద్కర్ మీద దాడి జరిగింది కదా, అంబేద్కర్ పార్లమెంట్ సాక్షిలో అంబేద్కర్ మీద దాడి జరిగితే రాహుల్ గాంధీ సరే రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, కాంగ్రెస్ రాహుల్ గాంధీ వాళ్ళకి అవసరం లేదు సబ్జెక్ట్. ఇవల్ల ఏ సమాజానికైతే బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాలు చేసి ఇంత రాజులు చేసిండో, రాజులైన వాళ్ళంతా ఏడబడుకున్నారు. ఇవాళ మాట్లాడేది ఎవరు మాట్లాడాలి? ఇవాళ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు ఇవాళ మాట్లాడి రోడ్డు మీద రాగలిగితే ప్రభుత్వాలు మనం అయిపోయింది. మనము వాళ్ళు నోరు తెరవకుండా ఈ వీళ్ళు మన నుంచి గెలిచిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా నోరు తెరవకు ఏ జరిగినా మాకెందుకు లేకుంటారు. కాబట్టి వాళ్ళ మౌనమే మనకి రేపు రానున్న టీచర్ ఎమ్మెల్సీలో మనం గెలిపించిన వేస్టే. కాబట్టి మనవాద రెట్లను గెలిపించిన వేస్టే. నేను అదే చెప్తున్నా, మన ఎస్సీ ఎస్టీ రెండు ఉమ్మడి నల్గొండ, ఖమ్మంలో కానీ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కానీ ఖచ్చితంగా మీ అందరికి నమస్కారం చేసి చెప్తున్నా. మన భావజాలం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీరు ఎందుకనే ఉండండి. మీకు భయపడుకుంటే దెబ్బ నాలేమని అనుకుంటే బయటకత్తే, కానీ ఓటేసినప్పుడు ఎవరు చూడరు. కాబట్టి దయచేసి ఈ రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనవాడు శత్రువు అయినా సరే ఎవరు మనకు పరిచయం ఉండని లేకపోని మనవాడు అంబేద్కర్ భావజాల వారసుడు ఉన్న వాళ్ళను మనం ఓట్లేద్దాం, మన సత్తా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ వచ్చేందుకు. తర్వాత D6 తరఫున మీకు జైలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఎన్నికల్లో మన వాళ్ళు గెలిచి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవాన్ని, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల ఆత్మగౌరవాన్ని, మీ యొక్క హక్కులను కాపాడే వ్యక్తినే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైన వెంకట నాయకత్వాన్ని బలపరిస్తే ఖచ్చితంగా మన ఆత్మగౌరవం బలపడుతుంది. ఆ దిశగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మీరు ఆయన నాయకత్వాన్ని బలపరిస్తేనే మీ హక్కులు కాపాడబడతాయి, ఆత్మగౌరవం నిలబడతాయని మరొకసారి D6 తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నా జైలు తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఎంతమంది ఉంటే అంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు వెంకట వచ్చే ఇంటర్వ్యూ అంతా కూడా మీరు అందరూ వినండి. ఇది అద్భుతమైన ఇంటర్వ్యూ జరిగింది, అద్భుతమైన చర్చ జరిగింది మన మధ్యలో. ఇదంతా మన ఉపాధ్యాయ సంఘాలు అందరూ విని ఖచ్చితంగా మనం
కనీసం మన ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగం ద్వారా ఏదైతే ఆశించాడో దాంట్లో ఒక 10% మనం ఉపాధ్యాయులుగా చదువుకున్న వాళ్ళుగా అమలు చేసిన మొత్తం మన జాతికి ఎంతో గొప్ప 100% మేలు చేసిన వాళ్ళం అయితే ఆ దిశగా అడుగులు వేసే వ్యక్తులను మన నాయకులుగా ఎన్నుకుందాం. అది ఎమ్మెల్సీలే కావచ్చు, అది రేపు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘంలో కావచ్చు, ఇంకా సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులను పూలే వారసులను ఎన్నుకుందామని తెలుస్తూ జై భీమ్, జై పూలే.